ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ముప్పై సంవత్సరాల లోపల మిలీనియర్ అవటం జల. సో సాధ్యమేనా? అసలు దీనికి ఎంత టైం పడుతుంది, ఎంత పెట్టుబడి మనం పెట్టుకోవాలి, ఎంత ఫోకస్డ్గా మనం ఎంత స్ట్రాటజిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే వీటి గురించే మనతో చెప్పడానికి మనతో ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజే పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నట్లయితే ఒకప్పటి రోజులతో పోలిస్తే ఇన్వెస్ట్మెంట్ వైపు చాలా మంది కూడా అట్లీస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏమంటారు? 100% రైట్ కదా. Yeah. సో మరి 20 నుంచి 30 ఏళ్ల వయసులో ఇది అండ్ ఎనర్జెటిక్ టైం అండ్ ఈ వయసులో కనుక వాళ్ళు ఒక మిలియనియర్గా అవ్వాలి అంటే అసలు ప్లాన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది? అసలు ఇది సాధ్యం అవుతుందా, లేదంటే కొంచెం టైం పడుతుందా? యాక్చువల్గా మీరు చెప్పింది నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ చేస్తాను. చెప్పండి. సో నార్మల్గా మీరు ఇప్పుడు ఏదైతే 30 years లోపల అన్నారో, మీరు ఒక 30 years లోపల ఎవరయ్యారు మిలియనియర్ అనే ఒక లిస్ట్ తీస్తే చాలా వాళ్ళందరూ తక్కువ మంది ఉంటారు. తక్కువే కాదు, ఉన్న వాళ్ళందరూ సర్ప్రైజింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళంతా. ఎగ్జాక్ట్లీ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళంతా కూడా ఎవరు కూడా ఉద్యోగం చేసి చదువు అయిపోయాక ఉద్యోగం చేసి ఉద్యోగం చేస్తూ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకొని మిలియనియర్ కాలేరు, కారు కూడా పాసిబుల్ అవ్వదు. ఓన్లీ ఎంటర్ప్రెన్యూర్స్కే సాధ్యం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అది కూడా ఎలా? స్టార్టప్ ఎకో సిస్టంలో వాళ్ళ ఐడియాలజీ వర్కౌట్ అయ్యి మల్టీ బ్యాగర్స్ లాగా వాళ్ళ యొక్క ఐడియా వర్కౌట్ అయ్యి చేస్తే, జెప్టో ఎగ్జాంపుల్ తీసుకోండి, తర్వాత ఇంకా జెరోదా ఎగ్జాంపుల్ తీసుకోండి. అఫ్ కోర్స్ వీళ్ళ ఏజ్ 30 ఉండదు, ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది, 30 అని చెప్పలేము. ఈవెన్ ఇప్పుడు అబిబస్, రెడ్ బస్ కానీ, తర్వాత ఫ్లిప్కార్ట్, ఓయో, ఇంకా ఓయో, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఎంటర్ప్రీనర్షిప్ ద్వారానే అయ్యారు. అయితే రీసెంట్గా మేము ఒక స్కూల్కి విజిట్ చేసినప్పుడు స్కూల్లో పిల్లల్ని లేపి మీరు పెద్దయ్యాక ఏమవుతారు అని అడిగితే మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా బిజినెస్ మ్యాన్ కాదు, బిజినెస్ అనేది ఒక్కళ్ళు చెప్పట్లేదు. అందరు చేసి నేను డిగ్రీ చేసి లేదా బీటెక్ అవి చేసిన తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకుంటా, ఇంకా ఉద్యోగం అంటున్నారు జనాలు, చాలా పిల్లలంతా. తర్వాత నేను డాక్టర్ అవుతాను, ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా, మంచి ఉద్యోగం తెచ్చుకుంటా అంటున్నారే కానీ నేను ఒక గొప్ప ఎంటర్ప్రెన్యూర్ అవుతాను అని చెప్పట్లేదు. ఉద్యోగ కల్పన క్రియేట్ చేస్తాను, ఉద్యోగుల్ని క్రియేట్ చేస్తాను అని ఒక్కరు చెప్పట్లేదు. మంచి కంపెనీ, పెద్ద కంపెనీ, ఉద్యోగం లేకపోతే డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా, మిలిటరీ ఆఫీసర్ అవుతా, ఉద్యోగం చేస్తా, ఇదే ఉద్దేశం. కారణం ఏంటి? మన ఇంట్లో కూడా ఆ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే ఎకో సిస్టమ్ అనేది బిల్డ్ అవ్వట్లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే కొన్ని కమ్యూనిటీస్లో బిజినెస్ చేస్తే వాళ్ళు అమ్మాయిని సంబంధాలు కూడా ఇవ్వరు పిల్లల్ని. చూసారా మీరు? కొన్ని కమ్యూనిటీస్లో వద్దొద్దు మాకు జాబ్ చేసే వాళ్ళకి కావాలి అంటే జనాలకు ఒక స్థిర అభిప్రాయం ఉంది, జాబ్ చేస్తే శాలరీ వస్తూ ఉంటే హ్యాపీగా లైఫ్ కూల్గా వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు మీరన్న ఈ 30 years లోపల మిలియనీర్ అవ్వాలి అంటే ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఆ బర్నింగ్ డిజైర్ ప్రాక్టికల్గా కష్టపడుతూ వాళ్ళ డిజైన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే చాలా కష్టం. సో ఆ కష్టాలు ఇవన్నీ వద్దు మాకు, సో అలా ఉంటే మా అమ్మాయిని కూడా ఇవ్వం మేము, మీరు జాబ్ తెచ్చుకోండి పెళ్ళి అవుతుంది అనే ఉద్దేశంతో పిల్లల్ని అలా మనం బ్రాటప్ చేస్తున్నాం ఇంట్లలో. అందువల్ల ఇప్పుడున్న ఈ యంగర్ జనరేషన్కి ఆంటర్ప్రినర్షిప్ తోటి ఇలా అవ్వచ్చు అని థాట్ కూడా రావట్లేదు. అందుకనే ఇలాంటి మిలియనీర్స్ మీరు మచ్చుకి కొద్దిమంది కనిపిస్తారు. మీరు అట్లా తక్కువ అని చెప్పమంటే 10 పేర్లు గుర్తు రావట్లేదు, కనుక అంత ఈజీ కాదు ఇది. సో ఈ వీడియో చూసే వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే అంత ఈజీ కాదు. నేను ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంది, నేను ఇలా అవుతాను చేతులు కాచుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో కనుక 30 years లోపల మల్టీమిలియనీర్ అవ్వచ్చు అంటే ఎస్ అవ్వచ్చు. మీ ఒక ఐడియా చాలు జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఐడియా కోసం కష్టపడండి, క్రియేటివిటీ పెంచుకోండి. మీరు అట్లీస్ట్ 30 కాకపోయినా 40 years కైనా మీకు సాధ్యమవుతుంది. అంతేగాని నాకు చదువుకున్న మంచి మార్క్స్ వచ్చాయి, ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యాను, ఒక కంపెనీలో జాబ్ అప్లై చేస్తా, జాబ్ వచ్చింది, పెళ్ళైపోయింది, హోమ్ లోన్తో ఒక ఇల్లు కొనుక్కుంటాను, ఆ ఇల్లు ఈఎంఐస్ కట్టుకుంటూ వెళ్ళిపోతుంటాను, నాకు 50 సంవత్సరాలు వస్తుంది, 50 సంవత్సరాల తర్వాత ఈఎంఐ తీరిపోయిన ఇల్లు ఉంటుంది, చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. నా ఉద్యోగ లైఫ్లో అంతా కూడా వాళ్ళకి పిల్లలకి ఎడ్యుకేషన్, అది అయిపోయాక వాళ్ళకి మ్యారేజ్, రిటైర్మెంట్, వాళ్ళ కెరీర్ మళ్ళీ స్టార్ట్, రొటీన్ లైఫ్. అంతేనా? సినిమా స్టీరియాటిక్ లైఫ్. నా జాబ్ 30 yearsకి వచ్చింది, పెళ్ళైపోయింది, 2 పిల్లలు,
ఒక ఇల్లు కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నాను, లేదా ముందు చిన్న ఇల్లు తర్వాత పెద్ద ఇంటికి మూవ్ అయ్యాను, అంతే. ఈఎంఐ క్లోజ్ అయిపోయిన ఇల్లు ఉంది ఒకటి, అంతే. ఇంకా బ్యాలెన్స్ కొంచెం ఉంది, నా రిటైర్మెంట్ పనికి వస్తుంది. ఇంతే ఉంటే అంతే ఉంటాం. నేను ఇంతే, నాకు ఇంతే, నేను ఇంతే వస్తుంది, ఇంత మీరు చేయలేను, మా బతుకులు ఇంతే అని కూడా అంతే ఉంటాం. అక్కడి నుంచి బయటకు రావాలి. ఈ మీరు చెప్పిన ఈ 30 years లోపల మిలియనర్ కావాలి, 35 years లోపల నేను మల్టీ బ్యాగర్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. క్రియేట్ యువర్ ఓన్ 25th hour, క్రియేట్ యువర్ ఓన్ టైం ఫ్రేమ్. మీరంటూ ఒకటి క్రియేట్ చేసుకొని ఒక గోల్ పెట్టుకొని దాని వైపుగా మీరు స్ట్రగుల్ అవ్వాలి. అవుతే డెఫినెట్లీ వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చాలామంది నేను మల్టీ మిలియనర్ అవ్వాలి, నాకు కోట్ల సంపాదించాలి, 30 years 40 years అనుకొని ఫాస్ట్గా పరిగెట్టి బోర్ల పడే బదులు అట్లీస్ట్ అందరిలాగా ఇప్పుడు నేను చెప్పిన స్టీరియాటిక్ లైఫ్ ఉందే, 50 years తర్వాత ఈఎంఐ కట్టేసిన ఒక ఇల్లు, రిటైర్మెంట్ కొంచెం కార్పస్, పిల్లల ఎడ్యుకేషన్, చదువు, ఇలా కాకుండా ఇంకా బెటర్ లైఫ్ కోసం ట్రై చేయొచ్చు. అంటే మీరు 40 yearsకే ఒక మీకు కావాల్సిన కార్పస్ క్రియేట్ చేసేసుకొని, కార్పస్ అంటే ఏంటి, మీకు ఏదో 50 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు కాదు, చాలా ఎక్కువ, ఇంకా లైక్ 50 crores 100 crores అలాంటి కార్పస్ చెప్తున్నాను. అలాంటి కార్పస్ క్రియేట్ చేసుకొని అక్కడితోటి మీరు మీ చేసే రొటీన్ లైఫ్కి రిటైర్ అయిపోయి, రొటీన్ లైఫ్కి రిటైర్ అంటే 9 to 5 నో. అసలు రిటైర్మెంట్ అంటే ఏంటి, ఏదో మనం ఒకప్పుడు చెప్పినట్టుగా కృష్ణారామ అనుకుంటూ ఒక దగ్గర కూర్చోవడమా, మార్నింగ్ ఇప్పుడైతే మేబీ మార్నింగ్ లేచి ఒక చాయ్ తాగి దేవుడు పూజ చేసుకొని స్నానం చేసి లంచ్ చేసి పడుకొని లేచి ఏదో బాతకాన్ చేయడం, అది కాదు. రిటైర్మెంట్ లైఫ్ అంటే నీ ఓన్గా నువ్వు బతకడం, ఒకరి మీద డిపెండ్ అవ్వకపోవడం, నీ టైం కోసం నువ్వు పని చేసుకోవడం, ఒకరి టైం కోసం మనం చేయడం కాదు, 9 o'clock to 5 o'clock కోసం కాదు. నీ టైం నీ కోసం స్పెండ్ చేస్తావు. నీకు సడన్గా నేను మానస సరోవరం వెళ్ళిపో, దట్ ఈస్ కాల్డ్ రిటైర్మెంట్. దానికి నీకు ఏం కావాలి, డబ్బులు కావాలి. అది ఎలా కావాలి, ప్యాసివ్ ఇన్కమ్ రావాలి. నువ్వు యాక్టివ్ ఉండాలి, ఇన్కమ్ ప్యాసివ్గా రావాలి, దట్ ఈస్ కాల్డ్ రిటైర్మెంట్. ఆ యాక్టివ్ ఎలా ఉండాలి, నచ్చిన పని చేయాలి. నీకు చదువుకునేప్పుడు కొన్ని థాట్స్ ఉంటాయి, ఇలా చేయాలి, చేసేవన్నీ. అప్పుడు నీకేం కావాలి, ప్యాసివ్ ఇన్కమ్ రావాలి. ఆ ఇన్కమ్ రావడం కోసం ఒక ఎక్సలెంట్ కార్పస్ క్రియేట్ చేసుకోండి. దట్ కుడ్ బి 50 crores 100 crores. ఇప్పుడు మీకు అనిపించవచ్చు 100 కోట్లు 50 కోట్లు నేను చెప్తున్నానని, అదేమీ విచిత్రం కాదు, ఇదేమీ కష్టసాధ్యం కాదు, చేయొచ్చు. బట్ ఫర్ దట్ డిసిప్లిన్ ఉండాలి. మీరు స్టార్టింగ్ జాబ్ రావడంతో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. చేస్తూనే మీ ఇన్వెస్ట్మెంట్లో నుంచి ఒక మ్యూచువల్ ఫండ్లోనో స్టాక్ మార్కెట్ పెట్టడం కాదు, మీ అంతటా మీరుగా ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. ఒక స్టార్టప్ కంపెనీలో భాగం కండి, అంటే నోవేర్ టు సమ్వేర్ వెళ్ళండి. అలా వెళ్ళడానికి మీకు కావాల్సిన స్టెప్స్ తీసుకోండి. కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, పర్వాలేదు. ఎలా ఉండాలంటే మీ ఇన్వెస్ట్మెంట్ మల్టీ బ్యాగర్ లాగా ఉండాలి. అది నేను షేర్లలో పెడతాను, ట్రేడింగ్ చేస్తాను, క్రిప్టో కరెన్సీలో పెడతాను, అలా వర్కౌట్ కాదు. అవన్నీ ట్రేడింగ్ అంటే మీరేం చేయరు, అవి వస్తాయి మీకు. ఇప్పుడు మనం చాలామంది చూస్తుంటాం, అరే వాడు కరోడ్పతిరా, వాళ్ళకు చాలా ఆస్తులు ఉన్నాయంటే అవన్నీ ఎక్కడి నుంచి ఉంటాయి, రియల్ ఎస్టేట్ రూపంలో ఉంటాయి. మీరు 90% ఆఫ్ పీపుల్, 90% ఆఫ్ రిచ్ పీపుల్ వాళ్ళ అసెట్స్ అన్ని రియల్ ఎస్టేటే ఉన్నాయి. 90%, రిమైనింగ్ 5% గోల్డ్, ఒక 5% క్యాపిటల్ మార్కెట్ అసెట్స్ ఉంటాయి. కనుక అది చూసి నేను కూడా ఇంత ఫాస్ట్గా అవ్వాలనుకొని క్రిప్టో కరెన్సీ, డ్రీమ్ 11 లాంటి దాంట్లో, బెట్టింగ్ యాప్స్లలో ఇట్లాంటి వాళ్ళు అస్సలు చేయకూడదు. మీరు స్టార్టింగ్ నుంచే ఇలాంటి ఇన్నోవేటివ్ కంపెనీస్లో, ఇన్నోవేటివ్ థాట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ, మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తూ మల్టీ బ్యాగర్ అవ్వడం ట్రై చేయండి. కొత్త ఐడియాలజీ తోటి మీరు ముందుకు రండి. అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్ది, మీరు సంపాదించింది సేవ్ చేసినట్టుగా అవుతుంది. అప్పుడు మీకు ఒక 35-40 years కల్లా మల్టీ బ్యాగర్ అవుతుంది. సో అలా అయినప్పుడే మీరు చేయడానికి స్కోప్ ఉంటుంది. అందుకనే అలాంటి వాళ్ళని మనం చూస్తే మచ్చుకు కొద్దిమందే ఉంటారు. యూ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్ టిప్స్. అందరికి రాదు, అది అంత ఈజీ కాదు కూడా. కాకపోతే ఒక్కటి జరుగుతుంది, మీరు కనుక ఆకాశం నిశ్చయిద్దాం అనుకుంటే రూఫ్ తగులుతుందిగా అట్లీస్ట్. సో ట్రై ఫర్ రూఫ్ అట్లీస్ట్. అంతేగాని నేను ఇంతే, నా బతికింతే, ఇట్లే ఉంటాంటే ఇక్కడే ఉంటాం. మనం ఆకాశంలోకి నిశ్చయడానికి ఆలోచన చేస్తే రూఫ్ అయిన తగులుతుంది అనే ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం నా ఉద్దేశం. అలా మనం ట్రై చేస్తూ వెళ్ళి మీ యొక్క లైఫ్ మార్చుకోవడం కోసం ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్లోకి రావడము, స్టార్టప్ ఎకో సిస్టంలో ఉండడము, ఇన్నోవేటివ్ థాట్స్ని మీరు షేర్ చేసుకుంటూ ఉండడము, మీ థాట్ని సోషల్ మీడియాలో ఇంకోటితో పంచుకోవడము, మీకు ఏదైతే అవకాశం ఉంటుందో మీ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కొంచెం ఇన్కమ్ పెంచుకోవడము, అలా మల్టీ బ్యాగర్స్ చేసుకోవాలి. మల్టీ బ్యాగర్స్ చేసుకుంటే అప్పుడు మీరు డెఫినెట్లీ అట్లీస్ట్ 100 millions కాకపోయినా అట్లీస్ట్ ఒక ఫ్యూ క్రోర్స్తో మీరు ఎండప్ అయిపోవచ్చు. అక్కడ నుంచి మీ సెకండ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఆ సెకండ్ లైఫ్లో ఇప్పుడు మీకు KFC ఉంది, ఆయన ఎప్పుడు స్టార్ట్ అయింది లైఫ్, ఆఫ్టర్ 60-70 తర్వాత, 65 తర్వాత సెకండ్ లైఫ్ స్టార్ట్ అయింది. అట్లా చాలా మంది మీకు సెకండ్ లైఫ్లో, అంటే ఫస్ట్ లైఫ్ అంతా జాబ్, రెస్పాన్సిబిలిటీస్, ఓకే నాకు కొంత కార్పస్ ఉంది విచ్ సర్వైవ్స్ మీ. నాకు క్లయింట్ ఉన్నాడు అలా, యుఎస్లో అతను
40 years వరకు బాగా కష్టపడి సంపాదించి ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకొని ఇక్కడ ఒక మంచి కార్పస్ క్రియేట్ చేసుకొని వచ్చేసాడు ఇండియాకి. నవ్ ఈ స్టార్టెడ్ 5-6 స్టార్ట్అప్ కంపెనీస్, 6 స్టార్ట్అప్ కంపెనీస్ అవునా? చేసి ఒక్కొక్క దాంట్లో 10 మందికి ఉద్యోగం ఇచ్చి నవ్ ఈస్ ఎంజాయింగ్ ద లైఫ్. ఎప్పుడు ఫోన్ చేసినా ఎక్కడో ట్రెక్కింగ్ లో ఉన్నా అంటాడు, ఎక్కడో ఉన్నా అంటుంటాడు అనమాట. ఏంటంటే ఇక్కడ నా సిస్టమ్స్ నడుస్తున్నాయి, నేనేం పని చేయకుండా నాకు డబ్బులు వస్తాయి. పరిచయం చేద్దాం మన ఆడియన్స్ కూడా అలాంటి వారిని ఇప్పుడు చేద్దాం. అతను 25 నుంచి 40 వరకు గట్టిగా కష్టపడి ఇన్వెస్ట్ చేసేసాడు. హైదరాబాద్ లో కొన్ని ల్యాండ్స్ లో పెట్టాడు, కొంత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేశాడు, నా ద్వారా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేశాడు. అతని అసెట్ కూడా చాలా బిల్డప్ అయింది. మంత్ ఇన్కమ్ వస్తుంది అతనికి. నేనేం పని చేయకపోయినా నాకు ఒక 4 lakhs వస్తాయి ఇప్పుడు మంత్. చాలా నాకు అది ఇండ్లు గడిచి అన్నీ పోతుంది. 4 lakhs తక్కువ అమౌంట్ కాదు కదా, ఏజ్ 44. సో అలా వచ్చిన అమౌంట్స్ తోటి చిన్న చిన్న స్టార్ట్అప్ స్టార్ట్ చేశాడు, అది కూడా ఫ్రెండ్స్ తో కలిపి. సో అవన్నీ ఇప్పుడు ఈల్డ్ ఇవ్వడానికి స్టార్ట్ అవుతున్నాయి, ఈల్డ్ ఇస్తాయి. ఈజ్ బికమింగ్ మల్టీ బ్యాగర్. సో ఇక్కడ phase 1, phase 2. ఫస్ట్ ఫేజ్ ఆఫ్టర్ జాబ్ ఎంటర్ప్రీనర్స్ మైండ్ సెట్ ఉండి కొంచెం ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్తే కార్పస్ క్రియేట్ అవుతుంది. గెట్ రిటైర్ బై 45, స్టార్ట్ సెకండ్ లైఫ్. ఓకే, అక్కడ నుంచి మీ లైఫ్ ఇంకోలాగా ఉంటుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా. సో మరి ఒక మిలియనీర్ అవ్వడం అనేది చాలా డిసిప్లిన్తో కూడుకున్నటువంటి పని. రిస్క్ కాకపోతే చాలా డిసిప్లిన్గా జాగ్రత్తగా మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మీరు అచీవ్ అవ్వచ్చు. సో చాలా ఎగ్జాంపుల్స్ సార్ అయితే చెప్పడం జరిగింది. సో మీ అందరికీ అర్థమని చెప్పి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. సో మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.